హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూడబోయే వీడియోలో 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో అష్టమి రోజున రాబోతున్న కాలామావాస్య రోజు తులారాశి వారి జీవితంలో జరగబోయే విషయాలేమిటి, ఆ సమయంలో ఆ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాలు తెలుసుకుందాం. తులారాశిలోకి చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అలాగే తులారాశి వారికి ఆగస్టు నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి ఆగస్టు నెలలో వృషభ రాశిలో కుజుడు మరియు గురుగ్రహం, కర్కాటక రాశిలో రవి మరియు సింహరాశిలో బుధుడు ఇంకా శుక్రుడు, అలాగే కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని, మీన రాశిలో రాహువు సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితుల ఆధారంగా తులారాశి వారి జీవితంలో ఆగస్టు నెలలో అష్టమి కాల అమావాస్యలోగా ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి పంచమ స్థానంలో వక్రగతిలో ఉన్న శని భగవానుడు సంచరిస్తున్న కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అందువల్ల మీరు ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో నీటికి అలాగే నిప్పుకి దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి 6వ స్థానంలో రాహు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో మీకు రుణ సమస్యలు అలాగే రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. అందువల్ల మీరు ఈ సమస్యల్లో అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయరాదు. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా వీరికి కుజదోషం ఏర్పడింది. అందువల్ల మీరు మీ జన్మ నక్షత్రం నాడు అలాగే అష్టమి తిథిలోనూ అమావాస్య రోజుల్లో దూర ప్రాంత ప్రయాణాలు చేయరాదు. అలాగే జల వాయు ప్రయాణాలు కూడా చేయకూడదు. అలాగే ఈ సమయంలో లావాదేవీలు క్రయ విక్రయాలు కూడా చేయకూడదు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఓర్పుతో ఎంతో సహనంతో ఉండాలి. రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి, లాభంలో బుధ శుక్ర సంచార స్థితి, అలాగే వ్యయంలో కేతువు సంచరిస్తున్న కారణంగా మీరు చిన్న చిన్న విషయాలకే ఆందోళన పడుతూ ఉంటారు. అందువల్ల మీరు వీటి నుండి బయటపడేందుకు అమావాస్య రోజున తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు దగ్గర దీపం వెలిగించుకుని పూజ చేసుకోవాలి. అలాగే కుదిరితే ఆ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేళ్లను తెచ్చుకుని మీ పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకుంటే శుభ ఫలితాలు పొందడంతో పాటుగా మీ మనసులో ఉన్న ఆందోళనలన్నీ తొలగిపోతాయి. మీరు తెల్ల జిల్లేడు చెట్టు వేర్లకు పూజ చేసి మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం కలగడంతో పాటుగా మీ వంశంలో రాబోయే మరో 7 తరాల వారికి ఆనంద సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, అలాగే అనేక రకాల వంటి సిద్ధులు కలుగుతాయి. అందువల్ల తులారాశి వారికి ఈ సమయంలో మీరు ఎప్పుడూ చూడనటువంటి ధనం అలాగే ఐశ్వర్యం మీ సొంతం కాబోతోంది. అలాగే ఈ రాశి గల సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అలాగే ఏ రంగాల్లో ఉన్నారో వారందరికీ అనుకూల ఫలితాలు ఉన్నాయి. బుద్ధి బలంతో వ్యవహరిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధన సహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. అవివాహితులకు శుభయోగం. సంతాన యత్నాలు ఫలిస్తాయి. సంతానం కొరకు యత్నాలు ఫలిస్తాయి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంతానానికి ఉన్నత విద్యా యోగం. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి సంతానం కొరకు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంతానానికి ఉన్నత విద్యా యోగం. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు శుభయోగం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. స్థానికుల కెరీర్ అవకాశాల గురించి మాట్లాడుకున్నట్లయితే మాసం మధ్యస్థంగా ఉంటుంది. మీరు ఉద్యోగంలో నిమగ్నమైతే నెల ప్రారంభంలో సూర్యుడు 10వ ఇంట్లో కూర్చున్నందున మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీ మొత్తం వృత్తిని ప్రకాశవంతం చేస్తుంది. మీ కార్యాలయంలో సరైన శ్రద్ధను పొందండి. ప్రమోషన్ల అవకాశాలు చాలా ప్రముఖంగా ఉంటాయి. పూర్తి పని యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. జీతం పెరిగే ప్రముఖ అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పేరు కూడా ప్రకాశిస్తుంది. స్థానికుల ఆత్మ గౌరవం పెరుగుతుంది. కార్యాలయంలోని సీనియర్లు పనిలో మొత్తం అవుట్పుట్ తో సహా సంతోషంగా ఉంటారు. తద్వారా కార్యాలయంలో వారి మద్దతును కూడా మీరు పొందుతారు. విద్యార్థులకు ఈ నెల వివిధ రకాల ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మాసం ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి శుభగ్రహాలు 5వ ఇంటిపై ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటాయి. ఇది అనుకూలమైన తెలివితేటల్ని పెంచుతుంది. మీరు అన్ని ప్రయత్నాలను, ఏకాగ్రతను అధ్యయనాల్లో ఉంచాలనుకుంటారు. తద్వారా వివిధ విషయాల అవగాహనను శాంతింపచేయాలి. కానీ తిరోగమన శని 5వ ఇంట్లో తన స్థానాన్ని కలిగి ఉంటాడు. తద్వారా కష్టపడి పనిచేయాలని పట్టుబడతారు. మీ కుటుంబ జీవితానికి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటి అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో కూర్చుని తన సొంత ఇంటిని చూస్తాడు. దేవగురువు బృహస్పతి అంగారకుడితో పాటు కూర్చుని అక్కడి నుంచే 2వ ఇంటిని చూస్తాడు. స్థానికుల 4వ ఇంటిని కూడా చూస్తాడు. కుటుంబ జీవితంలో సమస్యలు తగ్గుతాయి.
పెరుగుతాయి. ఇది పరస్పర సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. 4వ ఇంటికి అధిపతి అయిన శని 5వ ఇంట్లో తిరోగమన స్థానానికి చేరుకుంటాడు. ఇది కుటుంబం యొక్క మొత్తం సంక్షేమాన్ని నిర్ధారిస్తుంది. ప్రేమ సంబంధాల గురించి మాట్లాడుతూ నెల ప్రారంభంలో బాగుంటుంది. బుధుడు మరియు శుక్రుడు వంటి సున్నితమైన గ్రహాలు 5వ ఇంటిని చూస్తాయి. తద్వారా ప్రేమ బంధాలు మంచి వేగంతో పురోగమిస్తాయి. మీ సంబంధంలో ప్రేమ మరియు రొమాంటిజం పెరుగుతాయి. ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. మీ బంధంలో ప్రేమ పెరుగుదలతో పాటు మీ ముఖం యొక్క మొత్తం గ్లో పెరుగుతుంది. తులారాశి వారి ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు అందిస్తుంది. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు 11వ ఇంట్లో ఉండి ఆదాయ స్థాయిలను పెంచుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మొత్తం ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. శని 11వ ఇంటిని చూస్తాడు. ఇది రోజువారీ ఆదాయం మరియు ఇతర ఆర్థిక వనరుల పెరుగుదలకు దారితీస్తుంది. అంతేకాకుండా మొత్తం ఆదాయ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఇక మీ ఆరోగ్య దృక్కోణం గురించి చెప్పుకున్నట్లయితే నెలలో వివేకం మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి 8వ ఇంట్లో ఉంటారు. రాహువు 6వ ఇంట్లో ఉంటాడు. తిరోగమన శని 5వ ఇంట్లో ఉంటారు. ఈ విధంగా 5వ, 6వ, 7వ మరియు 8వ గృహాలు ప్రభావితమవుతాయి. ఇవి స్థానికులకు వ్యాధులను అందించగలవు. మీరు మీ పట్ల శ్రద్ధ చూపకపోతే, అజాగ్రత్త పెరిగితే సమయం స్థానికులను అనారోగ్యానికి గురిచేస్తుంది. ఆరోగ్యం అనేది వ్యక్తులకు అతిపెద్ద సంపద. తద్వారా ఆ సంపదను కాబట్టి మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకునేందుకు సరైన ప్రయత్నం చేయండి. ఏ విధమైన మానసిక ఒత్తిడిని కలిగించకుండా జాగ్రత్తగా ఆలోచించిన తరువాత కొత్త దినచర్యను అనుసరించండి. సంకల్ప బలం కార్యోన్ముఖుల్ని చేస్తుంది. మీ సంకల్ప బలం మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేస్తుంది. లక్ష్యం సాధించేంత వరకు పట్టుదలతో శ్రమించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పిల్లల విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. గృహ మార్పు కలిసి వస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు. రవి సంచారం వలన మధ్యలో నిలిచిపోయిన ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుజ సంచారం వలన అనుకూలమైన ఫలితాలు పొందగలరు. అన్ని విధాలా లాభం చేకూరుతుంది. ప్రయత్నించిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బుధగ్రహ సంచారం వలన సుఖ సౌఖ్యాలు పొందగలరు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు. శుక్ర సంచారం వలన విరోధాలు రాగలవు. వృత్తి వ్యాపారమందు ధన నష్టం, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడగలవు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు. బంధుమిత్రులతో సత్కాలక్షేపం చేస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఈ మాసం చిత్తా నక్షత్రం వారికి మాసాధిపతి రవి. అనవసరమైన ప్రయాణాలు, పనుల్లో ఆటంకాలు, అధికారులతో అకారణ కలహాలు. మీరు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. పారాయణం చేయండి. ఈ మాసం స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు, ధన నష్టం, వస్తువుల జాగ్రత్త అవసరం. దుర్గా స్తోత్రం పారాయణ చేయండి. ఈ మాసం విశాఖ నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు. ఉద్యోగంలో అధికారులతోటి సఖ్యతగా ఉండాలి. బంధుమిత్రులతో అకారణ కలహాలు. మీరు గణపతి స్తోత్రం పారాయణం చేసుకుంటే మంచిది. తులారాశి వారికి ఆగస్టు నెల సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. కానీ డబ్బు, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరగవచ్చు. అనారోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఉద్యోగులు కష్టపడి పనిచేసినందుకు ప్రతిఫలం పొందుతారు. ప్రమోషన్ లేదా శాలరీ ఇంక్రిమెంట్ పొందవచ్చు. వ్యాపారస్తులు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడాలి. నెలాఖరులో రిలేషన్స్ మెరుగుపడతాయి. కుటుంబ సపోర్ట్ బలంగా ఉంటుంది. లక్కీ ఎలిమెంట్ గాలి. లక్కీ ప్లానెట్ శుక్రుడు. లక్కీ నంబర్స్ 6, 14, 29, 33, 40, 56. లక్కీ డేస్ ఆదివారం, మంగళవారం, గురువారం, సోమవారం. లక్కీ కలర్స్ వైట్, బ్రౌన్, ఎల్లో, క్రీమ్. ఇక పరిహారం చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి రోజు పూజించండి. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.